కాంట్రాక్టర్ పటాభిరామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభే, నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాడిని పంపించాను. తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరుషుడు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవును, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాపం. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన? ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటా కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహం. అవును, స్నేహం ముఖ్యం కదా, అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. సారీ, పొరపాటున లైట్ తీశాను. పర్వాలేదులేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్త ఏం కర్మ, ఎంతన తింటాం, రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రానిస్తున్నాం, తీసుకోండి. మీకెలా ఉందండి? బాగాలేదా? బాగుంది, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఏమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు. మీరేమంటారు నని చెప్పండి. మీరు బాగుంటున్నట్టు చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. వెరీ గుడ్. బాగుంటున్నట్టా? బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ అందంగా ఉంటుంది. వెరీ గుడ్. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? హార్లిక్స్ తాగారా? ఇతనేడి? కాదనన్నా, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరి అంత హార్లు కొట్టదమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే. శంకర్, ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కదా సార్? అవునవును, వెళ్ళాడు కార్యం. జాగ్రత్త తీసుకెళ్ళు. ఏమండి, మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా, ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. వందదేనికిరా? మమ్మీ అవే డాడీ అవే, మొత్తం 100గా మరి. బాయ్. ఏమండి, చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు. ముందుగానే చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్.
ఏమండి ఏమండి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే? మీరు చూడనట్టే ఉండి చూశారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి. ఏం లేదు. ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి. చలివిడి కావాలండి? వద్దండి. పోనీ జంతికలు నవ్వుతారా అండి? నో థ్యాంక్స్. మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా, దాని తరఫు నా క్షమాపణ కోరుకోవడానికి. ఇందిరదేముందిలేండి, చిన్నపిల్ల. అంటే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తోంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా? అబ్బెబ్బే, చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరి వాళ్ళం, పైకి బడాయిలు చెప్పుకోగానే మీరు అనుకున్నంత అమాయకులం కావండోయ్. ఫోన్లేండి, ఇక నవ్వను. అరే పోనీ నవ్వుతూ మీకు కనిపించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఎరిపెక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు గాని ఇక ఆపండి. లెవదీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేజు. ఇది అవ్వండి, మరొక ఇంకొకసారి అవ్వండి. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ముసి ముసి నవ్వులు ఏమన్నవి. కలిసి కన్నులు రమ్మన్నవి, మన ఇరువురినొకటై పొమ్మన్నవి. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఇరువురినొకటై పొమ్మన్నవి. నీ నీలాల కురులే నేనన్నది. మెరిసిన మేఘం ఏమన్నది, నీ నీలాల కురులే నేనన్నది. ఏమన్నది ఇంకేమన్నది, నీ దారి నా దారి ఒకటన్నది. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఇరువురినొకటై పొమ్మన్నది. నీ చందాలు తన కంటి మెరుగన్నది. అందాల హరివిల్లు ఏమన్నది, నీ కందాలు తన కంటి మెరుగన్నది. ఏమన్నది ఇంకేమన్నది, మోజైన ఈ రోజు మనదన్నది. కలిసిన కన్నులు ఏమన్నవి, మన ఇరువురినొకటై పొమ్మన్నది. బంగారు చామంతి
సింగారమునకి సలామన్నది బంగారు చామంతి ఏమన్నది నీ సింగారమునకి సలామన్నది ఏమన్నది ఇంకేమన్నది జగమంత మనకే గులామన్నది ఆహా కలిసిన కన్నులు ఏమన్నవి మన ఇరువురినొకటై పొమ్మన్నవి క్షణం తీరికైతే చాలు పేక ముందేసి కూర్చుంటారు కాక పెళ్లిడికి వచ్చిన పిల్లల తల్లివి నిన్ను కూర్చోబెట్టుకోమంటావా పర్వాలేదు పెళ్లిడికి వచ్చిన